ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు కేంద్రం నుంచి ఎందుకు నిధులు రాబట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఓవైపు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలకు డబ్బు లేవని చెప్పడం సరికాదన్నారు. అప్పులపాలు చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి అప్పులపైన ఆధారపడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 31,000 కోట్ల రూపాయల అప్పులు తేవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే రాష్ట్రం అప్పులమయమైపోతూ ఉంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉన్నారు తప్ప మరి డబుల్ ఇంజన్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావడం లేదు. ఏమిటికప్ప మీరు డబుల్ ఇంజన్ అప్ప అంటే నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఒకసారేమో శంకుస్థాపన అంటారు, ఇంకోసారేమో యోగాంధ్ర అంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలివైనవడం తెలుసు కానీ మరి ఇంత తెలివైనవడం నాకు తెలియదు. మొన్న బ్రహ్మాండంగా యోగాంధ్ర అని చెప్పి మొత్తం ఒక 20 రోజుల పాటు ఉద్యోగస్తులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు యోగాంధ్ర అని చెప్పి దాంట్లో మునిగి తేలినారు. అది అయిన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఒలింపిక్స్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు. మరి ఒలింపిక్స్లో చేరిస్తే అంటే ఆయన కూడా పాపం ఆలోచించి ఉంటాడు. 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో మెడల్స్ గెలవలేకపోతూ ఉంది. కనీసం యోగా పెడితేనన్నా చేపలు వేసుకొని కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని యోగాలో మెడల్స్ వస్తాయని అనుకుంటారు. మెడల్స్ మాత్రం గ్యారంటీ వస్తాయి. ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీ, సెకండ్ ఏమో చంద్రబాబు నాయుడు, థర్డ్ మెడల్ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురికి యోగాలో మెడల్స్ ఒలింపిక్స్ పైన వస్తాయి, అనుమానమే లేదు.